మిస్సమ్మ, నేను ఇంటికి పోతా మిస్సమ్మ అని రాథోడ్ అంటుంటే, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు రాథోడ్ అని బాగి గట్టిగా చెప్తూ ఉంటుంది. చిత్ర మేడం, మీరిప్పుడు నడిచే తీరుతారా? మీ షూటింగ్ చూడాల్సిందేనా అని రాథోడ్ అంటే, అవును రాథోడ్ అని చిత్ర అంటుంది. నేను ఇంటికి వెళ్తానంటే వద్దని మిస్సమ్మ పట్టుపట్టింది. అయ్యో, ఇప్పుడు చూడాల్సి వస్తుందా అని రాథోడ్ అంటుంటే చిత్ర కోపంగా చూస్తూ ఉంటుంది. చిత్ర పిన్ని, ఇలా రండి, ఏ మాటకా మాట, మీరు చాలా అందంగా ఉన్నారు అని పిల్లలు చెప్తుంటే, సరే సరే ముందు దూరంగా ఉండండి, నా మేకప్ చెరిగిపోతుంది అని చిత్ర బిల్డప్ కొడుతూ ఉంటుంది. చూసావా మిస్సమ్మ, మేకప్ చెరిగిపోతుందంట అని రాథోడ్ కోపంగా బాగీతో చెప్తూ ఉంటే, చూస్తున్నాను రాథోడ్, నిన్నటి నుంచి ఈ చిత్ర వేషాలన్నీ చూస్తున్నా అని బాగి మండిపడుతూ ఉంటుంది. పిల్లలు, మీరు స్కూల్కి వెళ్తురుబండి అని బాగి అంటుంది. ప్లీజ్ మిస్సమ్మ, 5 మినిట్స్ చూసి వెళ్తాము అని అంజు పిల్లలు చెప్తూ ఉంటారు. ఏంటి బాగి, నన్ను చూస్తుంటే నీకు జెలస్ ఫీల్ అవుతున్నావా? అందుకేనా పిల్లల్ని పంపించేస్తున్నావు అని చిత్ర అంటుంది. అలాంటిదేం లేదు చిత్ర, పిల్లలకి స్కూల్కి టైం అవుతుంది, నీకేమో షూటింగ్కి టైం అవుతుంది, నువ్వు చూసుకో అని బాగి అంటుంది. అయ్యో, ఇప్పుడు ఈ డైలాగులు ఎలా వినాలి అని రాథోడ్ వణికిపోతూ, మిస్సమ్మ వణుకొచ్చేస్తుందని డైలాగులు వేస్తూ ఉంటాడు. ఏంటండి, ఆ లైట్ నా ముఖానికి వేశారు, కొంచెం పక్కగా పెట్టచ్చు కదా అని చిత్ర చెప్తుంటే, అప్పుడే మనోహరి చిత్ర దగ్గరికి వచ్చి, చూడు చిత్ర, అది నీపై వేస్తేనే నువ్వు అందంగా కనిపిస్తావు, నువ్వు జోక్ చేశానని చెప్పు, లేకుంటే నీకేమీ తెలీదని వాళ్ళు అనుకుంటారు అని మనోహరి చెవిలో చెప్తూ ఉండటంతో, జోక్ చేశా అని చిత్ర చెప్తూ ఉంటుంది. మేడం, ఇదిగో మీరు చెప్పాల్సిన డైలాగ్ ఏది, మీరు అలా అలా నడుస్తూ శారీ ఇలా చూపించాలి అని డైరెక్టర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. ఏంటి ఇంత చిన్న డైలాగా, పెద్ద డైలాగ్ ఉంటే ఇవ్వచ్చు కదా అని చిత్ర అంటుంది. చూడు చిత్ర, ఇది శారీ యాడ్ ప్రమోషన్, డైలాగు చిన్నగానే ఉంటుంది అని మనోహరి మళ్ళీ చెవిలో చెప్పడంతో, జోక్ చేశా అని చిత్ర కవరింగులు చేస్తూ ఉంటుంది. ఓకేనా మేడం అని డైరెక్టర్ ఇక షూటింగ్ చేయటానికి రెడీగా ఉంటారు. అప్పుడే చిత్ర 4 అడుగులు వేసి డైలాగులు మాటిమాటికి మర్చిపోతూ ఉంటుంది. కంచి, ధర్మవరం, కుప్పాడ అంటూ మళ్ళీ మర్చిపోయాను, మళ్ళీ వన్ మోర్ అని చిత్ర కొన్నిసార్లు, మేడం వాకింగ్ స్టైల్ బాగోలేదు అని డైరెక్టర్ కొన్నిసార్లు టేకుల మీద టేకులు తీస్తూనే ఉంటారు. అయితే చిత్రకి డైలాగ్ అస్సలు రానే రాదు. దాంతో అందరూ నవ్వుతూ ఉంటారు. అప్పుడు అంజలి టకటక డైలాగుల్ని చెప్పేస్తుంది. దాంతో సూపర్గా చెప్పింది అంజు పాప అంటూ అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. గుప్తా గారు, చూసావా అంజు ఎంత బాగా చెప్పిందో అని ఆరు సంతోషంగా కిటికీలో నుంచి చూస్తూ ఉంటే, అక్కడ ఉన్నది నీ సుపుత్రిక కదా అని గుప్తా గారు కూడా చాలా ఆనందంగా చూస్తూ ఉంటారు. ఈ లోపల చిత్ర మేకప్ పోయిందని మళ్ళీ మేకప్ వేసుకుంటూ ఉంటుంది. సార్, ఎలా సార్, ఆవిడకేమో యాక్టింగ్ రావటం లేదు, అంతేకాకుండా ఆవిడది ఫోటోజెనిక్ ఫేస్ కూడా కాదు. అదిగోండి సార్, అక్కడ నిల్చొని ఉందే ఆమెది ఫోటోజెనిక్ ఫేస్ సార్, ఆవిడతో కనుక మనం యాడ్ షూట్ చేశామంటే చాలా బాగుంటుంది, అదే ఈ చిత్రతో చేశామంటే మన రెప్యుటేషన్ కూడా దెబ్బతింటుంది సార్ అని ఇంకొక అతను చెప్పటంతో, మరి డబ్బులు తీసుకున్నాం కదయ్యా, తప్పదు, ఈవిడితోనే చెయ్యాలి అని డైరెక్టర్ అంటారు. ప్లీజ్ సార్, ఆవిడ్ని ఒప్పించండి సార్ అని బాగిని చూపిస్తూ ఉంటాడు. సరే ట్రై చేద్దాం అని ఇంకొక అతన్ని పిలిచి, చూడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని ఒప్పించమని చెప్పు అని చెప్తూ ఉంటే, వెంటనే అతను రాథోడ్ని పిలిచి చెవిలో చెప్తాడు. సార్ సార్ సార్, ప్లీజ్ సార్, ఏదో ఒకటి చేసి ఫేవర్ చేయండి సార్, ఆ మేడం ఫేమస్ కూడా అయిపోతారు సార్ అని రాథోడ్ని వాళ్ళు బతిమలాడుతూ ఉంటారు. చూడు, మా సారు అస్సలు ఒప్పుకోడు, కానీ ఫేమస్ అవుతుందంటే మా మిస్సమ్మని నేను చూస్తూ వదిలిపెట్టాను కదా, కాబట్టి ఏదో ఒక విధంగా మా మిస్సమ్మని నేను ఒప్పిస్తాను, మా మిస్సమ్మ ఫేమస్ కావాలి అంతే అని రాథోడ్ అంటాడు. చిత్ర, వాళ్ళేదో గుసగుసలాడుకుంటున్నారు అని మనోహరి చెప్పటంతో చిత్ర, మనోహరి షాకింగ్గా వాళ్ళ గుసగుసల వైపు చూస్తూ ఉంటారు. మిస్సమ్మ, ఈ యాడ్లో నువ్వు నటిస్తే బాగుంటుందంట, వాళ్ళు బతిమలాడుతున్నారు అని రాథోడ్ చెప్తే, ఏం మాట్లాడుతున్నావు రాథోడ్, నా వల్ల కాదు అని బాగి అంటుంది. ప్లీజ్ మిస్సమ్మ, ప్లీజ్ ప్లీజ్ అని రాథోడ్ అడుగుతూ ఉంటే, అయినా నా వల్ల కాదు, ఆయన దూరంగా ఉండమని ఇందాకే చెప్పారు, నా వల్ల కాదు రాథోడ్ అని బాగి చెప్తుంటే, సార్ ఒప్పుకుంటే నీకు ఓకేనా మిస్సమ్మ, సార్ని నేను ఒప్పిస్తాను అని రాథోడ్ అంటాడు. అది కాదు రాథోడ్ అని బాగి చెప్తుంటే, నేను సార్ని ఒప్పిస్తాను కదా అని రాథోడ్ వెళ్తాడు. అప్పుడే డైరెక్టర్ వాళ్ళు కూడా, అవును మేడం, ఒప్పుకోండి మేడం, మీది ఫోటోజెనిక్ ఫేస్ మేడం అని బతిమలాడుతూ ఉంటే, ఏం చేస్తున్నారు మీరు అని చిత్ర అరుస్తూ ఉంటుంది. ఈ యాడ్లో మీకు బదులుగా మీ తోడికోడలు బాగి గారు నటిస్తే బాగుంటుంది, ఆవిడది ఫోటోజెనిక్ ఫేస్ అని డైరెక్టర్ వాళ్ళు చెప్పడంతో, ఏం మాట్లాడుతున్నారు, బాగి నటించటానికి వీల్లేదు అని చిత్ర అరుస్తూ ఉంటుంది. అప్పుడే రాథోడ్ కూడా అమర్ దగ్గరికి వెళ్ళి చెప్పటంతో, ఏంటి బాగి యాడ్లో నటించటమా, కుదరదని అమర్ కూడా అరుస్తూ ఉంటాడు. నా షాపింగ్ యాడ్లో నేను నటించకుండా ఎవరో నటించటం ఏంటి, నేను అస్సలు ఒప్పుకోను అని చిత్ర అరుస్తూ ఉంటే, గదిలో ఉన్న అమర్ కూడా,
కుదరదని రాథోడ్‌తో చెప్తుంటే, "అంటే మీ తమ్ముడు గారి షాపింగ్ కోసమే కదా సార్! ఒప్పుకోండి సార్" అని రాథోడ్ అంటాడు. "బాగి ఒప్పుకోవాలి కదా!" అని అమర్ అంటే, "మిస్సమ్మని నేను ఒప్పిస్తాను సార్. మీకు ఓకేనా?" అని రాథోడ్ అనడంతో, "అలాగేనని" అమర్ అంటాడు. "ఇప్పుడే మిస్సమ్మని నేను ఒప్పిస్తానంటూ థ్యాంక్ యూ సార్" అని రాథోడ్ పరుగులు పెడుతూ బాగి దగ్గరికొచ్చి, "మిస్సమ్మ సార్ ఒప్పుకునేశాడు" అని చెప్పటంతో బాగి షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. "నేను ఒప్పుకోనని చెప్తున్నాను కదా!" అని చిత్ర అరుస్తూ ఉంటుంది. "ఏంటి షాపు మాది, పబ్లిసిటీ ఆవిడదా?" అని చిత్ర అరుస్తూ ఉంటే, "మీ షాప్ కోసమే కదా మేడం ఆవిడ నటించేది. ఓసారి ఆవిడ్ని చేసి చూపించమందాము. అప్పుడు బాగోలేకపోతే మీరే చేద్దురు" అని డైరెక్టర్ చెప్తారు. "అవును చిత్ర ఒప్పేసుకో. నీకంటే బాగా అసలు బాగి అస్సలు చేయలేదు కాబట్టి మళ్ళీ నిన్నే నటించమని వాళ్ళే అడుగుతారు. చూస్తూ ఉండు" అని మనోహరి సర్ది చెప్తుంది. "సరే వెళ్ళు బాగి వెళ్ళు. నువ్వు ఎలా నటిస్తావో నేను చూస్తాను. నీకంటే బాగా నేనే చేస్తాను చూస్తూ ఉండు" అని చిత్ర అంటుంది. సరే అని చెప్పి బాగి రెడీ అవ్వటానికి వెళ్తుంది. "పిల్లలు నేను స్కూల్లో డ్రాప్ చేస్తాను రండి" అని అమర్ పిల్లల్ని తీసుకువెళ్తాడు. తర్వాత ఆనంద్ బంటి స్కూల్ ఎలక్షన్స్‌లో పాల్గొనడానికి నామినేషన్లు వేస్తారు. తర్వాత బాగి అందంగా రెడీ అయ్యి రావటంతో మెట్లు దిగి వస్తూ ఉంటే చిత్ర మాత్రం బాగిని చూసి కుళ్ళుకుంటూ ఉంటుంది. "ఏంటి మనోహరి ఈ బాగి ఇంత అందంగా రెడీ అయ్యి వచ్చింది" అని చిత్ర చెప్తుంటే, "అది అందంగా రెడీ అయ్యి వస్తే సరిపోతుందా? డైలాగ్ సరిగ్గా చెప్పాలి కదా! చూస్తూ ఉండు. దానికి అస్సలు చేత కాదు" అని మనోహరి చెప్తుంది. డైరెక్టర్ గారు సరిపోతుందా అని బాగి అడగటంతో, "మేడం సూపర్‌గా అందంగా ఉన్నారు మేడం" అని డైరెక్టర్లు పొగుడుతూ ఉంటారు. "అబ్బా! నా చెల్లి బాగి చూడు ఎంత అందంగా ఉందో" అని ఆరు కూడా బాగిని చూసి మురిసిపోతూ ఉంటుంది. మేడంకి డైలాగులు చెప్పండి అని డైరెక్టర్ చెప్పడంతో, "ఇది మేడం డైలాగులు" అని ఒక అబ్బాయి వచ్చి బాగికి చెప్తూ ఉంటాడు. "ఆ! మేడం ఓకేనా? అలా అలా నడుస్తూ డైలాగులు చెప్పాలి" అని డైరెక్టర్ చెప్తారు. అయితే బాగి ఫస్ట్‌లోనే బాగా వణికిపోతూ ఉంటుంది. "వన్ మోర్" అని మళ్ళీ నడుస్తూ వస్తుంది. అయితే బాగి కూడా తడబడుతూ ఉంటుంది. "చూసావా అది కూడా నీలాగే ఎలా తడబడుతూ ఉందో? నిన్ను చూసి అందరూ నవ్వారు కదా! ఇప్పుడు బాగిని కూడా చూసి నవ్వుతారు. చూస్తూ ఉండు" అని మనోహరి చెప్తూ ఉంటుంది. అలా మూడోసారి కూడా బాగి డైలాగు మర్చిపోతూ ఉంటుంది. "ఏంటి మిస్సమ్మ అలా మర్చిపోతున్నావు" అని, "ఇదిగో వాటర్ తాగు" అని రాథోడ్ ఇస్తూ ఉంటాడు. "అది కాదు రాథోడ్ ఎందుకో కొంచెం భయమేస్తోంది. డైలాగ్ అయితే గుర్తుంది కానీ అదే భయమేస్తోంది" అని బాగి వాటర్ తాగుతూ ఉంటుంది. వాటర్ తాగిన తర్వాత మళ్ళీ బాగి డైలాగులు చెప్తూ ఉంటుంది. "మేడం ఇప్పుడు నడవడం, డైలాగులు చెప్పడం అంతా బాగానే ఉంది కానీ ఫేస్‌లో నవ్వుతూ చెప్పాలి మేడం. వన్ మోర్ మేడం" అని డైరెక్టర్ చెప్తాడు. మళ్ళీ బాగి ఒక 2 మినిట్స్ ఆగండి అని చెప్తూ మళ్ళీ వణికిపోతూ ఉంటుంది. "ఏంటి మిస్సమ్మ ఎందుకు నిన్ను కూడా చూసి మళ్ళీ అందరూ నవ్వకూడదు. నువ్వు కానీ మిస్సమ్మ" అని మళ్ళీ వాటర్ ఇస్తూ ఉంటే చిత్ర, మనోహరి మాత్రం చూసి నవ్వుకుంటూ ఉంటారు. "అయ్యయ్యో! బాగిని చూసి నవ్వుకోకూడదు" అని ఆరు కంగారు పడుతూ ఉంటుంది. "మిస్సమ్మ ఇప్పుడు కానివ్వు బాగా చెప్పగలవు" అని రాథోడ్ ధైర్యం చెప్తూ ఉంటాడు. "సార్ ఇప్పుడు ఓకే చేయండి. ఇప్పుడు మా మేడం బాగా చెప్తుంది" అని రాథోడ్ చెప్తూ ఉంటాడు. అయితే బాగి చెప్పటానికి రెడీ అయిపోతూ ఉంటే అప్పుడే అమర్ అక్కడికి వచ్చి బాగి కళ్ళలో కళ్ళు పెట్టి ధైర్యం చెప్తూ ఉంటాడు. "నువ్వు చెప్పగలవు" అన్నట్లుగా ధైర్యం ఇస్తూ ఉండటంతో రేపటి ఎపిసోడ్‌లో బాగి డైలాగులు అదరగొట్టేసి యాడ్‌లో బాగా నటించటంతో ఇక చిత్ర కుళ్ళుకుంటూ ఉంటుంది. అలా యాడ్ ప్రమోషన్ అయిపోయిన తర్వాత అమర్ బాగి అందానికి ఫిదా అయిపోయి దిష్టి తీస్తూ ఉంటాడు.